హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈరోజు డ్యూటీ అయితే లేదు, అందుకే మా ఫ్రెండ్తో ఎక్కడికైనా బయటికి వెళ్దామని డిస్కస్ చేస్తున్న టైంలో ఆల్మోస్ట్ ఒక 1200 ఇయర్స్ ప్లస్ చరిత్ర ఉన్న ఒక టెంపుల్కి అయితే వెళ్దామన్నాడు. అది ఎక్కడో లేదో మన దామగుండంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్. అది ఎగ్జాక్ట్గా పూడూరు మండలం నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో చుట్టూ దట్టమైన అడవి మధ్యలో ఈ టెంపుల్ ఉంది. అండ్ మన స్కంద పురాణం ప్రకారం చెప్పేది ఏంటంటే సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన కోటిలింగాలలో ఇది కూడా ఒకటి. సో అందుకే ఈ టెంపుల్కి రామలింగేశ్వర స్వామి టెంపుల్ అని పేరు వచ్చింది. అండ్ పూర్వంలో ఎంతోమంది మునులు ఋషులు తపస్సు చేసేవారంట ఇక్కడ. అండ్ మీకు వీడియోలో ముందు ముందు గృహాలు, ఆశ్రమాలు అండ్ సత్రాలు చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు మీకు ఈ రోడ్ వర్క్ కనిపిస్తుంది కదా, ఇది రీసెంట్గా జరిగిన సేవ్ దామగుండం ఫారెస్ట్ ఇష్యూ జరిగాక ఇక్కడైతే ఇంకా ఫైనల్గా ఇండియన్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ఇక్కడ నావీ రైడర్ స్టేషన్ అయితే ఏర్పాటు చేద్దామని ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 5 ఇయర్స్లో మొత్తం కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. సో ఈ సరస్సు మధ్యలో ఒక శివలింగం ఉంటుంది. ఆ శివలింగాన్ని దర్శించుకోవాలంటే ఆ వాటర్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ చుట్టూ వాటర్ పైన నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది, సూపర్బ్ ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఇంకా శివలింగాన్ని అయితే దర్శించుకొని కొన్ని కోరికలు అయితే కోరుకొని బ్యాక్ టు సీ సమ్ లొకేషన్స్. అండ్ ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా, ఇవే సత్రాలు అనమాట. సో పూర్వకాలంలో ఇక్కడ లాంగ్ నుంచి వస్తారు కదా, సో వచ్చిన వాళ్ళు ఇక్కడనే విశ్రాంతి తీసుకునేవాళ్ళు. సో ఇక్కడ సత్రాలు కూడా చాలానే ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫుల్ ఫారెస్ట్ అనమాట. మీకు చూస్తే అర్థమైపోతుంది, క్రేజీ ఉంటుంది అసలు. లొకేషన్స్ మాత్రం చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంది, చుట్టూ గ్రీనరీ. ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా, సో అక్కడ ఇప్పుడు మునులు ఋషులు తపస్సు చేశారని చెప్పాను కదా, ఆ గృహలు అయితే ఉన్నాయి. సో ఆ గృహను వెతుక్కుంటూ అయితే వెళ్ళాము. అండ్ వెళ్తున్న టైంలో చాలా క్లైంబింగ్ చేయాలి, అంటే గుట్ట ఎక్కుకుంటూ వెళ్ళాలి. అండ్ చుట్టూ ఎక్కడ చూసినా సరే అడవే. అండ్ నేను ఇక్కడికి రావడం అయితే ఫస్ట్ టైం. ఈ టెంపుల్కి వచ్చే ముందే కొంచెం రీసెర్చ్ చేసి కొంచెం డీటెయిల్స్ తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. అండ్ ఫైనల్గా అయితే మాకు ఒక గృహ అయితే కనిపించింది. నాకు ఇన్స్ట్రక్షన్స్ అయితే పెద్దగా తెలీదు, మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడే మొత్తం చూసుకుంటున్నాడు లొకేషన్స్, ఏ లొకేషన్స్కి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలని. అండ్ ఫైనలీ గృహ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. అది చూస్తేనే భయంకరంగా ఉంది. ఇందాక గేట్ క్లోజ్ చేసి ఉండే, మా ఫ్రెండే వెళ్ళి ఓపెన్ చేశాడు. అండ్ లోపల మొత్తం చీకటి ఉంది. వెళ్ళాలంటే కొంచెం ఆలోచించాం, ఇంకా కొంచెం ధైర్యం తెచ్చుకొని లోపలికి అయితే వెళ్ళాము. ఎందుకంటే చాలా పాత గృహ కదా, గబ్బిలాలు స్నేక్స్ ఏమైనా ఉంటాయేమో అనుకున్నాము. ఆ గృహ లోపల ఇంకో గృహ ఉంది. మేబీ ఇక్కడ ఆ లోపల ఉన్న గృహలో తపస్సు చేసేవారు అనుకుంటా, ఎందుకంటే పెద్దగా లైటింగ్ ఉండొద్దు కదా తపస్సు చేసేటప్పుడు. సో ఆ లోపల ఇంకో గృహ ఉంది. సో ఇంకా చూసేసి ఇంకా బయటికి అయితే బయలుదేరిపోయాము. అండ్ ఇప్పుడు మీకు శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన మెయిన్ శివలింగం అయితే చూపిస్తాము. అండ్ ఎదురుగా కనిపిస్తున్న టెంపుల్లోనే ఉంది. సో ఇదే ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన శివలింగం అనమాట. సో అక్కడ కూడా దేవుణ్ణి దర్శించుకొని మా ఫ్రెండ్ ఇంకో దగ్గరికి వెళ్దామన్నాడు. సో నాకు ఈ లొకేషన్స్ అయితే పెద్ద ఐడియా లేవు, మొత్తం ఇంకా వాని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ వెళ్ళాను. అండ్ ఇప్పుడు ఈ ప్లేస్కి దామగుండం అని పేరు ఎలా వచ్చిందో చెప్తాను వినండి. పూర్వంలో దాముడు అండ్ గుండు అనే ఇద్దరు వ్యవసాయదారులు ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళు ఒకసారి పొలం దున్నుతున్నప్పుడు వాళ్ళ నాగలికి ఏదో తగిలినట్టు అనిపించింది. సో చూస్తే ఒక రాయిలా ఉంది. వాళ్ళకి దానిపైన పెద్ద నాలెడ్జ్ లేదు కాబట్టి అది తీసుకొని నాగలిపైన పెట్టి బరువులో వాడేవారు. సో కొన్ని రోజులు అలానే అయ్యాక సాక్షాత్తు ఆ పరమశివుడే వాళ్ళ కళలోకి వచ్చి ఆ శివలింగం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ లింగం తీసుకెళ్ళి ఒక సరస్సు మధ్యలో పెట్టమని చెప్పాడంట. సో వాళ్ళు ఆ స్వామి చెప్పినట్టే ఫాలో అయ్యారు. సో వాళ్ళిద్దరి పేర్ల ఆధారంగానే దీనికి దామగుండం అని పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు పూర్వీకులు. అండ్ ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా, ఇది ఒక పెద్ద గుట్ట. ఆ గుట్ట లోపల 2 రూమ్స్ లాగా అయితే ఉన్నాయి. ఒకటేమో చుట్టూ అరుగులాగా ఉంది, మేబీ అది అందరు కూర్చొని ఏదైనా డిస్కస్ చేసుకోవడానికి అనుకుంటా. అండ్ ఇప్పుడు వెళ్ళేది అయితే ఆశ్రమం. సో మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఒక కిచెన్ టైప్ ఉంది. అండ్ ఇంకొకటి అయితే ఒక స్వరంగం లాగా ఉంది. మేబీ అక్కడ మళ్ళీ తపస్సు చేసుకోవడానికి అనుకుంటా, ఆర్ లేకపోతే పడుకోవడానికి కావచ్చు. అండ్ ఇది చైర్, అంటే మునులు ఋషులు వచ్చేవాళ్ళు కదా, వాళ్ళని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళకి టీచ్ చేయడానికి, ఐ మీన్ ఒక క్లాస్ రూమ్ లాగా అయితే ఉంది. సో లోపల అయితే మొత్తం 1200 ఇయర్స్ బ్యాక్, అంటే చాలా పురాతనమైనవి ఇవి. సో ఇంకా లోపల వేసేసి బయటికి అయితే వచ్చేసాం. లొకేషన్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్ అనిపిస్తున్నాయి.
అండ్ ఇప్పుడు కనిపిస్తున్న టెంపుల్ వచ్చేసి గుట్ట కింద ఉంది. చాలా చిన్నగా ఉంది టెంపుల్. సో ఇప్పుడు అక్కడి వరకు వెళ్ళేంత ఓపిక అయితే లేదు. ఇప్పటికే చాలా తిరిగాము. మీకు వీడియోలో తక్కువే కనిపిస్తుంది కానీ చాలా తిరిగాము. అండ్ లొకేషన్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి లొకేషన్స్. చుట్టూ ఒక 3000 ఎకర్స్ ఫారెస్ట్ అది. సో ఫారెస్ట్ మిడిల్లో ఈ టెంపుల్ ఉంది. పోయేసేద్దాం. మనం వచ్చిందే అడ్వెంచర్ చేయడానికేరా. ఇప్పుడు కనిపించే ఆ ఘోరమైన పెద్ద వాగుని దాటి చాలా ముందుకు వెళ్ళాం. బట్ అక్కడ గృహాలు అట్లాంటివి ఏం కనిపించలేదు. సో ఇంకా రిటర్న్ బ్యాక్ అయితే వచ్చేసాం. ఇంటికి వెళ్దామని స్టార్ట్ అయిపోయాం. ఇంకా తిరిగి తిరిగి అలసిపోయాం. లైట్గా ఆకలేస్తుంది. సో ఇంకా ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి టీ స్నాక్స్ తినేసి అండ్ ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్ళాలి. నేను ఆల్మోస్ట్ ఒక 3 years బ్యాక్ నుంచి అనుకున్నాను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి, ఏదైనా వీడియోస్ చేయాలి. అండ్ నాకు మోటో వ్లాగింగ్ అంటే పిచ్చి. బట్ మోటో వ్లాగింగ్కి గోప్రో అండ్ మైక్స్, అట్లీస్ట్ ఒక 150 to 200cc బైక్, ఇంకా అంత బడ్జెట్ మన వల్ల కాదు అనుకొని నార్మల్ వీడియోస్ అయినా చేద్దాం అనుకున్నాను. బట్ ఒక 2-3 అకౌంట్స్ క్రియేట్ చేసి ఇంకా భయం ఆర్ కొంచెం షై ఫీలింగ్తో ఇంకా అవైతే పెద్దగా వీడియోస్ అయితే ఏం తీయలేను. అండ్ ఇప్పుడు ఫైనల్గా ఫిక్స్ అయిపోయాను, ఇంకా పోస్ట్పోన్ చేయొద్దు. పోస్ట్పోన్ చేస్తున్న కొద్దీ ఇంట్రెస్ట్ అయితే పోతుంది. అందుకే ఈసారి మెంటల్గా ఫిక్స్ అయిపోయాను, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి, వీడియోస్ చేస్తూనే ఉండాలి. అండ్ ఎప్పుడు రీచ్ వస్తుందో మన చేతుల్లో అయితే లేదు, మన ప్రయత్నం మనం చేయాలి. అండ్ ఇక్కడ ఆగి కొంచెం ఫొటోస్ అయితే దిగేసి ఇంటికైతే వెళ్ళిపోయాను. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.